హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ క్రిస్మస్ అండ్ సంక్రాంతి పండుగలైతే వచ్చేస్తున్నాయి కదా! దానికోసమైతే షాపింగ్‌కి వెళ్తున్నాము. అండ్ మేమైతే దగ్గరలో ఉన్న అల్లు అర్జున్ మాల్‌కైతే వెళ్ళాము. అమీర్పేటలో ఉంది. అండ్ షాపింగ్ వచ్చేసి ఈరోజు మన చిన్నోడి కోసం అనమాట. అండ్ ఇక్కడ క్లాత్స్ అయితే చాలా బావుంటాయి. పిల్లలియి అయితే ఇంకా చెప్పలేము. క్వాలిటీ వైస్ కూడా సూపర్ ఉంటుంది. రేట్ కూడా ఓకే పర్వాలేదు. అండ్ ఇక్కడ అన్ని మాల్స్‌లో ఫిక్స్ రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ కూడా వేసుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ర్యాపిడో బుక్ చేసుకొని అమీర్పేట్‌కైతే వచ్చేసాము. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయన్నమాట. క్లాత్స్ ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే మేము లాస్ట్ ఫిఫ్త్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. పైనుంచి కిందకి దిగుదాం. అండ్ ఈ ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది. అండ్ ఒక షాపింగ్ మాల్ కూడా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళగానే మనోడు చూస్తాడనమాట. ఇక్కడ కార్స్ అయితే ఉన్నాయి. సో, దాని దగ్గరికి చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళిపోతున్నాడు. ఎంతేనా? నచ్చలే? మనోడు ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఎళ్ళిపోయాడు గానీ, అతను స్లోగా తీసుకువెళ్తున్నాడనమాట. వాడికి ఎక్కట్లేదు. వాడికి కొంచెం ఫాస్ట్ ఉంటే ఇష్టం. అండ్ ఇలా 3, 4 రౌండ్స్ ఏసారు. రూ. 100 తీసుకున్నారు. అండ్ వాడు రౌండ్స్ 4 అయితే అయిపోయినాయి. వాడి ఫేస్‌లో హ్యాపీనెస్సే లేదు. అండ్ వాడికి నచ్చలేదనమాట. చాలా సింపుల్‌గా ఉంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచి చిల్లప్ అవ్వడానికైతే పెడిక్యూర్ కూడా పెట్టారు. చూడండి ఇక్కడ ఎంత ముద్దుగా ఉన్నాయో ఎక్స్‌పీరియన్స్ లెఫ్ట్. ఇక్కడ విన్‌షూ అండ్ దీని పక్కనే లెఫ్ట్ సైడ్‌లో కిడ్స్ వేర్ కూడా ఉంది. సో, విన్‌షూ చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము. అండ్ వీడి సైజ్‌కైనా ఇంకా చిన్న పిల్లలవైతే క్లాత్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ప్లే జోన్ ఉంది. అండ్ మనోడు ఎప్పుడైతే ఇది చూసాడో ఇంక వెంటనే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయాడనమాట. అండ్ ఆ పిల్లలు బాల్ గేమ్ ఆడుతున్నారు కదా! అక్కడికి నేనైతే కాయిన్ తీసుకున్నాను. ఈ కాయిన్ వచ్చేసి ఈ గేమ్ రూ. 100 అంట. ఈ కాయిన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇంకా మనోడికి ఒక అమ్మాయి అయితే అక్కడ పార్ట్నర్ దొరికేసింది ఆడుకోవడానికి. ఇంకా అమ్మాయితో ఆడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్. అండ్ దీనితో పాటు పెద్దవాళ్ళు ఆడడానికి క్రికెట్ కూడా ఆడేదుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి మొత్తం టోటల్ 6 గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ వన్ వచ్చి 100 అంట. మనం మొత్తం 6 గనక ప్యాకేజ్ తీసుకుంటే 500కి ఇస్తారంట. అట్లా ఉంది.
ఇక్కడ పెద్దవాళ్ళ కన్నా చిన్న పిల్లల బట్టలైతే చాలా బాగున్నాయి. అది కూడా లేడీస్‌వన్నమాట. ఇంకా గర్ల్స్‌వి. అండ్ సూపర్ అయితే ఉన్నాయి. అబ్బాయిల బట్టలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి క్యూట్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే నాకు చాలా ఇష్టం. బట్ షార్ట్ ఉంది. కొంచెం లెంత్ ఉంటే బాగుండేదనుకున్నా. భలే అండ్ ఉంటది ఇదైతే నాకు వైట్ టీ చాలా బాగా షర్ట్ నచ్చింది. ఏసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లిప్పర్స్ కూడా క్వాలిటీ వైస్ చాలా బాగున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి షూస్ 400 అంట. అండ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇంకా చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి స్లిప్పర్స్. అండ్ ఇక్కడ షార్ట్ నైటీస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ అవైతే తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. నా సైజ్ తప్ప మొత్తం అన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ స్మాల్ లేదు, మీడియం లేదు, లార్జ్ కూడా లేదు. ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఉంది. ఇంకా నా బక్క పర్సనాలిటీకి ఇవేమీ మ్యాచ్ అవ్వవు. సో చూసాను ఏదైనా మ్యాక్సిమం ఎక్సెల్‌లో అయినా తీసుకుందామని. కానీ అవి చూస్తే చాలా లావుగా ఉన్నాయి. అది చూడు సిట్ ఏరియా. చూడు చూడు. అయ్యి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడికెళ్ళి. ఆ? అలా ఏముండదే. అన్ని టీ షర్ట్స్ ఉన్నాయి. మెన్షునిక్ షర్టా? టీ షర్టా? అది కావాలా? ఇవి ఉన్నాయి. ఇంకా ఈ అమ్మాయిలే అనుకుంటా. ఇది భలే ఉంది. ఇన్షుగాడికి అన్నీ అలాంటి మోడల్స్ కొన్నాం కదా. విన్షు ఇట్రా, ఇక్కడ ఉన్నాయి నీకు టీ షర్ట్స్. అండ్ ఫైనల్లీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ రైట్ సైడే కిడ్స్ వేర్ ఉంది. చాలా బాగుంది. ఇక్కడనే విన్షుగాడికి మొత్తం షాపింగ్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడనే చేసాము. అండ్ ఒక 6 సెట్స్ అయితే తీసుకున్నాము అనమాట. అండ్ ట్రైల్ వేయడానికి అయితే ఒక ట్రాక్ తీసుకొచ్చాను నేను. అండ్ ఇంక నేను విన్షుగాడు అలా మా షాపింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ క్రిస్మస్ ఉంది కదా, సో దానికోసం డెకరేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్